అందరికీ నమస్కారం. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ గుండెపూడి శివశ్రీధర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ప్రతి ఒక్కరికి డబ్బులు అవసరమే, కానీ చిన్న చిన్న అవసరాలు వచ్చినప్పుడు కొంతమందికి ఆటోమేటిక్ గా అవి సమకూరుతాయి. మన ఇంట్లో ఉండడం గానీ, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇవ్వడం గానీ అవసరానికి ఇబ్బంది పడము. కానీ కొంతమంది చిన్న చిన్న అవసరాలకు కూడా డబ్బుల విషయంలో ఇబ్బంది పడతారు. ఇప్పుడు మనకి ఏది అవసరం వచ్చినా చిన్న చిన్న అవసరాలకి డబ్బులకి లోటు లేకుండా ఐశ్వర్యంగా ఉండాలి, ఇప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి? పెద్ద పెద్ద కాదు, చిన్న చిన్నగానే. సర్వే జనా సుఖినో భవంతు. అంతే. ముఖ్యంగా నాన్న, జ్యోతిష్ శాస్త్రంలో శుక్రగ్రహ ప్రభావం మన మీద చెడుగా ఉంటే అవసరాలకు డబ్బు రావు. శుక్రుడు మంచి యోగకారకమైనటువంటి స్థానంలో ఉంటే ₹1,00,00,000 అవసరమైన వస్తాయి నాన్న. కొంతమందికి డబ్బులు లేకపోయినా ఆ టైంకి వస్తాయి గురువు గారు. తారెడారిలో పడేసినా సరే గ్యారంటీ వాళ్ళ అవసరం తీరిపోతుంది. ఇక్కడ అదే చెప్తాను నేను. శుక్రగ్రహ ప్రభావం అనేది భోగలాలసతకి చిహ్నం. భోగాల్ని ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు కొంతమంది ఇళ్లలో డబ్బులు పైసా ఉండవు, వాళ్ళ పిల్లల పుట్టినరోజు అనగానే విపరీతంగా వస్తాయి డబ్బులు, వచ్చేస్తే ఖర్చు అయిపోతాయి. అలానే కొంతమంది అవసరాలకి కొనుక్కోవడానికి నిజంగా అంటే బాధే, అది కూడా చాలా బాధాకరమైన విషయం. చిన్నపిల్లలు పుట్టినరోజు కూడా చేసుకోవడానికి అవకాశం లేకుండా బాధపడుతూ ఇంట్లోనే కూర్చున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగా ఒకప్పుడు నేను కూడా అలాంటి పరిస్థితులు అనుభవించినటువంటి వాడిని. పుట్టినరోజులేంటి, ఊళ్ళో జరుగుతున్న జాతరలేంటి, తిరణాలేంటి, దేనికి ఏమీ లేక ఇద్దరు అక్కలు, చెల్లి, నేను నలుగురం వీధి వాకిట్లో కూర్చొని ఉంటే అందరూ పిల్లలు తల్లిదండ్రులతో ఆడుకుంటూ బొమ్మలు కొనుక్కుంటూ ఉంటే అంతే చూస్తూ అమాయకంగా చూస్తూ కూర్చున్న రోజులు మాది. కొనివ్వమని అడగడానికి మా అమ్మ దగ్గర డబ్బులు ఏమన్న సంగతి మాకు తెలుసు. మా నాన్న లేరు, ఏం చేయాలి? ఎలాంటి ఘోరమైన పరిస్థితి ఆలోచించండి. వేసుకోవడానికి మంచి బట్టలు ఉండేవి కాదు. నిజంగా చెప్తున్నాను నాన్న, నేను మొహమాట పడాల్సిన అవసరం లేదు. ప్యాచెస్ వేసుకున్న నిక్కర్లు వేసుకుని తిరిగా నేను. తల్లి తండ్రి ఇద్దరు చనిపోయారు. మా వాచ్మెన్ వాళ్ళ పిల్లలు, తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. ఇంకో చోట తెలిసిన వాళ్ళు చెప్పారు, మీరు ఇద్దరిని దత్తత తీసుకుని చదివిస్తున్నారు కదా, ఈ ఇద్దరు పిల్లల తల్లిదండ్రులు కూడా చనిపోయారు. సార్ అట్లానే రమనండి. ఒకళ్ళు క్రిస్టియన్స్, ఒకళ్ళు ముస్లిమ్స్. నేను మతం చూడలేదు, కులం చూడలేదు. పిల్లలు చిన్నప్పుడు ఆ వయసులో నేను ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు కాబట్టి ఆ పిల్లలు ఆ కష్టాలు పడకూడదని ఇప్పటికీ వాళ్ళ ఆశ్రమానికి కావాల్సినటువంటి, ఆ పిల్లలు కావాల్సినటువంటి పుస్తకాలు, బట్టలు, వాళ్ళ తిండి మొత్తం ఇప్పటికీ పంపిస్తూనే ఉంటాను. ప్రతి నెల నా దగ్గర నుంచి వెళ్తాయి. వాళ్ళ పుట్టినరోజు నిన్న వాళ్ళు ఫోన్ చేశారు, వాళ్ళ పుట్టినరోజు కదా మీరు ఏమైనా చేస్తారా అంటే, లేదు అందరికీ ఫుడ్ పెట్టండి, వాళ్ళకి బట్టలు కూడా కొని పెట్టండి, పిల్లలకి బట్టలు కూడా పెట్టండి, డబ్బులు పంపించాను. వీళ్ళు కేక్ కట్ చేస్తున్నాం అంటే రండి అంటే కుదరదులేదా, మీరు చేంజ్ చేసండి అని చెప్పి పంపించేసాను. సో ఆ కష్టాలు ఎవరికి రాకూడదు నాన్న. ఓ మాట చెప్పాలి అంటే, నిజంగా నేను చెప్తున్నా కదా, నేను బట్ట కష్టాలు అయితే పగవాడికి కూడా రాకూడదు. అందుకే మీకు కష్టం విలువ, మనుషుల విలువ, పరిస్థితుల విలువ అంతే కదా. సో ఇట్లాంటి పరిస్థితులు ఎవరికి రాకుండా ఉండాలంటే చిన్న చిట్కా, పెద్దగా కష్టపడద్దు, పెద్దగా ఖర్చు లేదు, శ్రమ వద్దు, టైం ఎక్కువగా వెచ్చించాల్సిన అవసరం లేదు. శుక్రవారం, మంగళవారం, వారానికి 2 రోజులు ఒక మారేడు దళం తీసుకోండి. ఒక్క మారేడు దళం, ఇంకెక్కువ కర్ల, ఒక మారేడు దళం తీసుకోండి. ఒక తేనె బాటిల్ చిన్నది ఇంతది కొంటే నేను చెప్పే పరిహారానికి దాదాపు 1 నెల రోజులు వస్తుంది మీకు. శుక్రవారం, మంగళవారం, శుక్రవారం, మంగళవారం 8 వారాలు వస్తాయి. 8 వారాలకి సరిపోయింది తేనె ఒక చిన్న బాటిల్ తీసుకున్నా సరిపోతుంది. ఇంట్లో బీరువా పెట్టుకునే స్థానం ఉంటుంది, నైరుతి మూల అంటాం. నైరుతి అంటే ధనస్థానం అని చెప్పి అందరికీ తెలిసిన విషయం. ఆ ధనస్థానంలో కొద్దిగా నీళ్లు చల్లి తుడవండి. అది నేల కావచ్చు, మట్టి కావచ్చు, లేదంటే బండలు కావచ్చు, ఏదైనా సరే శుభ్రంగా తుడవండి. తుడిచి బియ్య పిండితో చిన్న ముగ్గు వేయండి, అష్టదళ పద్మం చిన్న ముగ్గు వేయండి. వేసి దాని మీద మారేడు దళాన్ని, ఈయన ఉంటుంది కదా కాడ, తూర్పుకు వచ్చేట్టుగా పెట్టండి. మీరు పడమరకి తిరిగి కూర్చోండి. ఇది పడమర, ఇటు తిరిగి కూర్చుంటాం. ఈయన ఈ కాడ నా వైపు ఉంటుంది, 3 దళాలు అటువైపు ఉంటాయి. పెట్టేసి మీ మనస్సులో సంకల్పం ఏదైతే ఆర్థికంగా బాగుండాలనో, రుణబాధలు తీరిపోవాలనో, ఐశ్వర్యం రావాలనో, అఖండమైనటువంటి లక్ష్మీ అనుగ్రహం కావాలని సంకల్పం ఏదైతే ఉంటుందో దాంతో ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమో నమః, ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమో నమః
అని 11 సార్లు అమ్మవారిని జపం చేసుకొని తేనె చుక్కలు 3 ఆకుల మీద వేయండి, అంతే. ఏం లేదు, ఇంకా అదే పరిహారం. 3 ఆకుల మీద వేయండి, చీమలు వచ్చి తిని వెళ్ళిపోతాయి. అలా 2 నెలల పాటు మీరు అలవాటు చేసుకొని చేస్తే నిజంగా నాన్న మీ అవసరానికి కావాల్సినటువంటి డబ్బు తప్పనిసరిగా చేతికింద మీ అవసరాలు తీరుతాయి. ఏమీ లేని ఇంట్లో కూడా లక్ష్మీదేవి తప్పనిసరిగా స్థిర నివాసం ఉంటుంది. చీమలు తినడం వల్ల పుణ్యం వస్తుంది. అంతే నాన్న. భూత బలి అంటాం వాటిని. ఈ భూత బలి ద్వారా చీమలు ఆహారం అందించడం ద్వారా ఇక్కడ ఇంకొక ఇది కూడా చెప్తాం మీకు. మనం తేనె ఎలా ఉంటుంది, తీయగా కదా. మన మనసులో ఉండేటువంటి కోరిక అంటే మనకి తీపి, మనకి ఇష్టం కదా. ఇష్టాన్ని మనం వాడుక భాషలో వీడికి మహా తీపిరా తీపి అంటాం, అవునా. తీపి అంటే ఇష్టము ప్లస్ స్వీట్ అని అర్థం. మన మనస్సులో ఉండేటువంటి సంకల్పాన్ని, మనకు ఏదైతే ఇష్టం ఉందో ఆ సంకల్పాన్ని ఆ తీపి పదార్థం ద్వారా, తేనె ద్వారా భూతబలి ఇవ్వడం ద్వారా, మారేడు ఆఖ్యానం ఎందుకు చెబుతున్నాం అంటే మారేడు చెట్టు అంటే లక్ష్మీదేవి. లక్ష్మీ నివాస స్థలాల్లో మారేడు చెట్టు, మారేడు ఆకు, మారేడు పండులో కూడా అమ్మవారి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది, నివాసం ఉంటుంది. కాబట్టి ఆ మారేడు దళాన్ని తీసుకొచ్చి ఆ 3 ఆకుల మీద కొద్దిగా ఒక్కొక్క చుక్క తేనె వేసి వదిలిపెట్టండి, చీమలు తిని వెళ్ళిపోతాయి. ఆ మరుసటి రోజు చక్కగా శుభ్రంగా ముగ్గుని మరలా తుడి చేసి పెట్టేసేయండి. బియ్య పిండితో ఎందుకు ఏమని చూద్దామంటే బియ్య పిండి కూడా చీమలు తింటాయి, అంతే కదా. ముగ్గు వేసేది దానికోసం, మనం ఇంటి బయట అసలు భూత బలి కోసం వేస్తాం మనం. సో కాబట్టి వీటి ద్వారా మన ఇంట్లో మన అవసరాలు తీరడానికి కావాల్సినటువంటి డబ్బు తప్పనిసరిగా చేతికి అందుతుంది అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. మంచి పరిహారం, సింపుల్ గా చేసుకున్నాం, చాలా సింపుల్. అవసరాలకి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి తప్పనిసరిగా ఎవరైనా చేసుకోవచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఓకే, జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.